నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో జికా వైరస్ కలకలం రేపింది. వెంకటాపురం గ్రామంలో 7 ఏళ్ల బాలుడికి వారం రోజుల క్రితం ఫిట్స్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడికి ఏదో వైరస్ సోకినట్లుగా అనుమానిస్తూ వెంటనే చెన్నైకి తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. బాలుడు ప్రస్తుతం చెన్నైలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా లక్షణాలు కల్పిస్తూ ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జికా వైరస్ సోకిందని వార్త వైరల్ అవ్వడంతో ప్రత్యేక వైద్య సిబ్బంది వెంకటాపురం గ్రామంలో పర్యటించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఇంటింటా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంకెవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని పరీక్షలు చేపట్టారు. బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా ఇంకా నిర్ధారణ కాలేదని చెప్తున్నారు డాక్టర్స్. జికా వైరస్ వ్యాప్తిపై స్పందించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జికా వైరస్ సోకిన బాలుడికి మెరుగైన చికిత్సను అందిస్తామని చెప్పారు. వ్యాధి నిర్ధారణ కోసం బాలుడి బ్లడ్ శాంపిల్స్ను పూణే ల్యాబ్కు పంపిస్తున్నామని తెలిపారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి అనారోగ్యం ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు మంత్రి ఆనం. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించాం. అధికారులను పంపించి టెస్టులన్నీ కూడా చేయమంటున్నాం. విలేజ్ అంతా కూడా కరెక్ట్ చేయమన్నాం. తర్వాత ఇంకెక్కడ ఎవరెవరికైనా ఉన్నాయా అని అన్ని టెస్టులు రిపోర్ట్లు తెప్పిస్తున్నాం. అవసరమైతే దానికి ఎయిమ్స్ నుంచి కానీ తిరుపతిలో ఉన్నటువంటి మన స్విమ్స్ రుయా మన దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్స్ ఎక్స్పర్ట్ టీంని పంపించి అటువంటిది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అతన్ని చెన్నై ఆసుపత్రికి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా చెన్నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి ఆ బాబుకి ఏం కావాలో అన్నీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంకెవరికైనా ఉందా అనేటువంటి దాన్ని కూడా చూసి పరిసర ప్రాంతాలను కూడా మరి పరిశుభ్రం చేయడానికి ప్రయత్నం.